హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథము నుండి ఆది కాండము 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. అది చూచుచున్న దేవుడు. అందరూ తీశారా? వాక్యము అందరూ కూడా శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యము వింటున్నప్పుడు మన జీవితంలో గొప్ప అద్భుతము, మేలు మనకు అనుగ్రహించబడాలి. ఎందుకంటే ఆయన మాటలాడుచుండగానే అద్భుతాలు జరిగిపోతాయి. ఇది మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు? ఆయన మాట్లాడుచుండగానే అద్భుతాలు జరిగిపోతాయి. ఆయన మాట వెల్లడి అవిన తోడనే వెలుగు కలుగుతుంది. ఎస్. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుడు నాతో మాట్లాడినప్పుడు నా జీవితంలో అద్భుతం జరుగుతుంది అన్న విశ్వాసంతో మీరు కూర్చోవాలి. అలాంటి విశ్వాసంతో మీరు కూర్చున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేసేస్తాడు మీ జీవితంలో. వెలితి అనేది ఉండదు, కొదువు అనేది ఉండదు. ఎందుకంటే దేవుని మాట ఏ ఆధారము లేకుండా శూన్యములో సృష్టిని నిలిపేంత గొప్ప మాట. కాబట్టి నువ్వు దేవుని మాట వింటే శూన్యములో సృష్టిని ఏ విధంగా అయితే నిలబెట్టిందో ఆ మాట నీ జీవితంలో కూడా ఆధారము లేని కాడ అద్భుతాలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. అద్భుతాలు చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. కాబట్టి విందాం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా. దేవుని వాక్యాన్ని తలంచుదాం. 16, 13 ఆది కాండం. అది చూచుచున్న దేవుడవు. అది అంటే ఆగరు. ఆగరు దేవునికి ఒక పేరు పెడుతుంది. ఏమిటి ఆ పేరంటే, చూచుచున్న దేవుడవు నీవే అను పేరు. నీవే అను పేరు అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేను ఇక్కడ చూచితిని కదా. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆగరు అనే ఒక వ్యక్తి. ఈమె ఎవరు అంటే అబ్రహాం భార్య అయిన శారా దాసి. దాసి అంటే అంత హీనమైన బ్రతుకో మీకు తెలుసు. దాసి బ్రతుకు ఎలా ఉంటుంది? ఎంత హీనంగా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది. అవునా కదా? దాసి బ్రతుకు ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. అటువంటి ఆగరు అంటే దాసి, సారా యొక్క దాసి, అబ్రహాం భార్య యొక్క దాసి, అబ్రహాం యొక్క భార్యకు దాసిగా ఉన్న ఆగరు. ఒక రోజున శారా అబ్రహాం యొక్క భార్య అబ్రహాముతో ఏం చెప్పిందంటే, నాకు ఇంక సంతానము కలగదు, నీవు నా దాసి అయిన ఆగరుని తీసుకుని వెళ్ళి ఆమెతో బిడ్డలను కను అని చెప్పింది. ఆ మాట విన్న అబ్రహాము వెళ్ళి ఆగరును పెండ్లి చేసుకుని ఆమెకి కూడినప్పుడు, ఆమెతో కాపురం చేసినప్పుడు ఆమె గర్భవతి అయింది. యజమానురాలికి పిల్లలు లేరు. దాసికి ఇప్పుడు గర్భవతిగా ఉంది. దాసి గర్భవతిగా ఉంది. యజమానురాలేమో గొడ్రాలుగా ఉంది. ఇప్పుడు దాసి యజమానురాలు దృష్టికి ఘనమైన స్థితిగా ఉండాలి. యజమానురాలు దాసి దృష్టికి ఎలా ఉండాలి? హీనమైన స్థితిగా ఉండాలి. ఎందుకు అంటే మీరు ఆలోచించండి. శారాకి అనగా అబ్రహాము యొక్క భార్యకి ఒక ఆలోచన వచ్చింది. నెగిటివ్ ఆలోచన అనొచ్చు దాన్ని. పాజిటివ్గా ఆలోచించలేదు, నెగిటివ్గా ఆలోచించింది. ఎలా ఆలోచించిందంటే, ఇప్పుడు నా భర్త ఈమెను పెళ్లి చేసుకున్నప్పుడు ఈమెకి గర్భం వచ్చింది అంటే నా భర్తలో ఫాల్ట్ లేదన్నమాట. ఫాల్ట్ ఇప్పుడు ఎవరిలో ఉంది? నాలోనే ఉంది. నేను గర్భవతిని కాలేకపోయాను కాబట్టి ఇప్పుడు నేనే గొడ్రాల్ని అని ఇప్పుడు నా దాసి దృష్టికి నేను నీచమైన దానిగా కనబడతాను కదా. నా దాసి దృష్టికి ఇప్పుడు నేను పనికిమాలిన దానిగా కనబడతాను కదా అని చెప్పేసి నెగిటివ్గా ఆలోచించి అది నన్ను వేలన చేస్తుందేమో, మాటికి గొడ్రాలని పిలుస్తుందేమో అని ఆలోచించింది. రెండో విధంగా కూడా ఆలోచించింది. ఏమనంటే, ఇప్పుడు అబ్రహాముకి మీ బిడ్డను కనిస్తే, కుమారుని కనిస్తే అబ్రహాం ఇంకా నన్ను చిన్నచూపు చూస్తాడు. అబ్రహాం ఇంకా నన్ను పక్కన పాడేస్తాడు. ఈమెకు అబ్రహాముకి ఈమె కుమారుని కనిస్తే ఇంకా నా బ్రతుకెందుకు పనికిరాదు, కాబట్టి ఈమెను ఇంట్లో ఉంచకూడదు అని ఆలోచించి హింసించడం ప్రారంభించింది. శారా దూషించడం ప్రారంభించింది, అవమానించడం ప్రారంభించింది, నిందించడం ప్రారంభించింది. గర్భిణీ స్త్రీ అని కూడా చూడకుండా కొట్టడం ప్రారంభించింది. చాలా భయంకరమైన హింసలు పెడుతుంది. ఆ హింసలు తట్టుకోలేక అప్పుడు ఇంట్లో అబ్రహాముతో చెప్పకుండా, శారాతో చెప్పకుండా పారిపోతుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి, ఇంకొకసారి చెప్పాలి.
ఇంక ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఇంక ఇక్కడ ఉంటే నన్ను చంపేస్తుంది, నన్ను నా బిడ్డని బ్రతకనివ్వదు, నా గర్భంలో మరి ఆడబిడ్డ ఉందో మగబిడ్డ ఉందో, నేను నా బిడ్డ బాగుండాలి అంటే ఇక్కడి నుంచి పోవాలి అని చెప్పేసి బయటకు వచ్చేసి ఒక అరణ్యంలోకి వచ్చేసింది. వచ్చినప్పుడు దేవుని దూత, యెహోవా దూత అంటే ఎవరో కాదు, దేవుడే. యెహోవా దూత అన్నగాడ దూతలు కాదు, దేవుడే, యేసుక్రీస్తు ప్రభువారు అని అర్థం. దేవుని దూత అన్నకాడ దూతలు, యెహోవా దూత అన్నకాడ దేవుడే అని గమనించాలి నువ్వు. అక్కడ దూతలు కాదు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వెంటనే దేవుడు ఆమెను పిలిచి మాట్లాడుతున్నాడు. శారా దాసివైన ఆగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతున్నాడు. ఈమె గర్భవతి, నెలలు నిండి ఉన్నది. ఎంత దూరం వెళ్ళగలను? నడుస్తుంది పడిపోతుంది, నడుస్తుంది పడిపోతుంది. ఆ చెట్టు కింద కూర్చుంటుంది, ఈ చెట్టు కింద కూర్చుంటుంది, అలసట తీర్చుకుంటుంది, దేవుణ్ణి ప్రార్థిస్తుంది. అప్పుడు ఒకటే మాట చెప్పాడు దేవుడు, వెళ్ళకు, ఎక్కడికి వెళ్ళకు, నీ యజమానురాలు యొక్క చేతి కింద అణిగి మణిగి ఉండు అని చెప్పాడు. చెప్పండి, హింసిస్తున్న వారి దగ్గర మీరు ఉండగలదురా? దూషిస్తున్న వారి దగ్గర మీరు ఉండగలదురా? అవమానం వస్తున్న కాడ మీరు ఉండగలదురా? చెప్పాలి, మాట్లాడరే. అవమానం వస్తున్న కాడ మీరు ఉండగలదురా? నిన్ను నిత్యము అవమానిస్తున్న వారి దగ్గర, నిత్యము దూషిస్తున్న వారి దగ్గర, నిత్యము వేలన చేస్తున్న వారి దగ్గర నువ్వు ఉండగలదువా? ఇదే పని ఎక్కడైనా చేసుకుంటే నా కడుపు నిండకపోదు, ఇంత ముద్ద దొరకకపోదు. ఇన్ని అవమానాలు పడుతూ, ఇన్ని కష్టాలు పడుతూ, ఇన్ని ఇబ్బందులు పడుతూ, ఇన్ని శోధనలు అనుభవిస్తూ ఇక్కడే ఉండవలసిన అవసరం నాకేంటి? నాకేమో రోషం లేదా, పౌరోషం లేదా అని ముందుకు వచ్చేస్తే ఆ స్థితి ఎంత మాత్రము నీకు ఆశీర్వాదం కాదు బిడ్డ. ఎక్కడ దుఃఖమో, ఎక్కడ వేలనో, ఎక్కడ అవమానమో అక్కడ నిన్ను దేవుడు లేవనెత్తాలి అంటే దేవుని చేతి కింద నీవు అణిగి మణిగి ఉండాలి. ఆయన నిన్ను హెచ్చించు దినము వరకు, ఆయన నిన్ను హెచ్చించు దినము వరకు, నిన్ను ఆయన హెచ్చించేంత వరకు కూడా నువ్వు నిలబడవలసిందే. కుడికైనను ఎడమకైనను తప్పితే నీ ఆశీర్వాదం నువ్వు కోల్పోయినట్లే, నీ దీవెన నువ్వు కోల్పోయినట్లే. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? నిన్ను నేను ఆశీర్వదించాలంటే, నీకు పుట్టబోయే బిడ్డను నేను ఆశీర్వదించాలి అంటే, వాడు దీవించబడాలి అంటే, వాడు ప్రత్యేకంగా ఒక జనాంగముగా ఉండాలి అంటే, నేను వాడిని హెచ్చించాలి అంటే ఖచ్చితంగా నీవు నీ యజమానురాలు చేతి కిందకి వెళ్ళిపో, అణిగి మణిగి ఉండు అని చెప్తున్నాడు దేవాది దేవుడు. ఆ మాట విన్న వెంటనే, దేవా నాకు ఆశీర్వాదం ఉందా? నాకు పుట్టబోయే బిడ్డకి ఆశీర్వాదం ఉందా? దాసి బిడ్డగా ఉంటాడేమో, దాసి బిడ్డగా చూస్తారేమో అనుకున్నానయ్యా. ఎక్కడికైనా పోయి స్వతంత్రాలుగా బ్రతుకుదామనుకున్నానయ్యా. కానీ నా బిడ్డకు కూడా నువ్వు ఆశీర్వాదం ఇస్తానంటున్నావు, నాకు కూడా దీవెన ఇస్తానంటున్నావు. నీకన్నా గొప్ప దేవుడు ఎవరయ్యా? నువ్వు చూచుచున్న దేవుడవు అని పేరు పెట్టింది. చెప్పండి, ఆయన చూచుచున్న దేవుడా, కండ్లు మూసుకున్న దేవుడా? మరి నీ పరిస్థితి చూడట్లేదా? ఆగరు పరిస్థితి చూసిన దేవుడు నీ పరిస్థితి చూడట్లేదా? ఆగరును చూసిన దేవుడు, ఆగరు స్థితిని చూసిన దేవుడు నీ స్థితిని ఎందుకు చూడలేడు? నీ పరిస్థితిని ఎందుకు చూడలేడు? ఆయన చూచుచున్న దేవుడు. కన్నులిచ్చిన వాడు కానకుండునా, చెవులిచ్చిన వాడు వినకుండునా? నీకు కన్నులిచ్చిన వాడు ఆయన చూడకుండునా? నీకు చెవులిచ్చిన వాడు ఆయన వినకుండునా? ఆలోచన చెయ్యి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆగరు ఉన్న అవమానాల్లో, ఆగరు ఉన్న నిందల్లో, ఆగరు ఉన్న శోధనలో ఇప్పుడు నీవున్నప్పటికీ నీతో కూడా అదే మాట్లాడుతున్నాడు. నేను నిన్ను చూచుచున్నాను, నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను అని మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ఎప్పుడు చూస్తాడండి? ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తాడండి? ఎప్పుడు నన్ను ఆయన లేవనెత్తుతాడండి అని నువ్వు అడగొచ్చు. కానీ ఒక్క మాట నేను చెప్తున్నాను, ప్రతి దానికి ఒక సమయం అంటూ ఇచ్చాడు. చెప్పండి, ఆ సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకుని ఆ సమయం వచ్చేంత వరకు కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయవలసిందే. కానీ ఆ సమయానికి ముందు నీవు రాంగ్ స్టెప్ వేసావా, నీ జీవితంలో చాలా భయంకరమైన సంఘటనలు జరిగిపోతాయి. దేవుడు సమయం ఇచ్చేంత వరకు కూడా నువ్వు అణిగిమణిగి ఉండవలసిందే.
దేవుడు నిన్ను హెచ్చించేంత వరకు కూడా, దేవుడు నిన్ను వాడుకోవడానికి నిన్ను పిలుచుకునేంత వరకు కూడా నువ్వు అణిగి మణిగి ఉండవలసిందే. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఉదాహరణకి ఎబ్బేజ్ అనే ఒక వ్యక్తి కనబడతాడు మనకి దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 4 అధ్యాయంలో. తీయొద్దు, మొదటి దినవృత్తాంతం 4 అధ్యాయంలో ఎబ్బేజ్ అనే ఒక వ్యక్తి కనబడతాడు. ఎబ్బేజ్ అన్న మాటకి అర్థం ఏంటంటే వేదన పుత్రుడు అని అర్థం, లేకపోతే దుఃఖపుత్రుడు అని అర్థం. ఈ ఎబ్బేజ్ అనే వ్యక్తి గర్భాన పడినది మొదలుకొని ఇంటిలో అన్ని సమస్యలే వారికి. ఎబ్బేజుని గర్భం ధరించినది మొదలుకొని కుటుంబంలో అన్ని ఇబ్బందులే. అప్పటి వరకు ఎంతో బాగున్నారు, అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్నారు, అప్పటి వరకు ఎంతో ఆనందంగా ఉన్నారు. కానీ ఎబ్బేజుని ఎప్పుడైతే గర్భం ధరించిందో అతని తల్లి ఆ గర్భం ధరించినది మొదలుకొని వేదనలు పడుతూనే ఉంది, నిందలు పడుతూనే ఉంది, అవమానాలు పడుతూనే ఉంది, శోధనలు అనుభవిస్తూనే ఉంది, కష్టాలు అనుభవిస్తూనే ఉంది. అవన్నీ అనుభవిస్తూ ఉన్నది కూడా పోగొట్టుకుని తినడానికి కూడా లేని స్థితిలోకి వచ్చేసింది. అయితే ఎబ్బేజు ఆమె గర్భంలో నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత తల్లి అంటుంది, వేదన పడి ఇతన్ని కన్నాను గనుక. వేదన పడి అంటే ఇతడు గర్భాన్ని పడినది మొదలుకొని నాకు చాలా వేదన కలిగింది, ఇతడు గర్భాన్ని పడినది మొదలుకొని నేను చాలా అవమానాలు భరించాను, నిందలు భరించాను, ఇంకెందుకులే అని ఆలోచించలేదు. కానీ ఆమె గర్భము అంటే డెలివరీ అయ్యేంత వరకు కూడా ఓపికతో కనిపెట్టింది దేవుని సన్నిధిలో. ఎబ్బేజు తల్లి విషయంలో కూడా మనం పాఠం నేర్చుకోవచ్చు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 9 నెలలు గర్భము ధరించిన వెంటనే, అంటే నెల తప్పిన వెంటనే డెలివరీ డేట్ ఇవ్వరు కదా. 9 నెలలు ఓపిక పట్టాలి. నువ్వు 9 నెలలు నీ బిడ్డని నువ్వు మొయ్యాలి, 9 నెలలు నువ్వు సహనం చూపించాలి, 9 నెలలు ఓపికతో ఉండాలి, 9 నెలలు నువ్వు చాలా 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 జాగ్రత్తలు తీసుకోవాలి. 9 నెలలు కూడా నువ్వు ఆ యొక్క కష్టాన్ని అనుభవించగలిగితే 9 నెలల తర్వాత దానికి తగ్గ ప్రతిఫలముగా ఒక బహుమానం నీ చేతిలోనికి వస్తుంది. అవునా? మాట్లాడరు. 9 నెలలు నువ్వు బాధపడితే, అందుకని యేసుప్రభు అన్నాడు, గర్భిణీ స్త్రీ నొప్పులు పడి ప్రసవ వేదన పడి కుమారుని కంటుంది. అయితే కుమారుని కని ఆ కుమారుని చూసుకున్నప్పుడు ఆమె ప్రసవ దిన నొప్పులు మరిచిపోతుంది అన్నాడు. ఆ వేదన మర్చిపోతుంది అన్నాడు. ఎందుకు తెలుసా? యేసుప్రభు స్వయంగా చెప్పిన మాట. గర్భవతి నిండు గర్భిణి నెలలు నిండిన తర్వాత వేదన పడి నొప్పులు పడి ఆమె కుమారుని కంటుంది. ఆ నొప్పులు ఆ వేదన పడుతున్నప్పుడు అయ్యి బాబోయ్ ఆడదానికి అస్సలు పుట్టకూడదు బాబోయ్ బాబోయ్ అంటుంది ఈ స్త్రీ. అవునే కదా? స్త్రీగా అస్సలు పుట్టకూడదు, ఈ వేదనని భరించలేను అని చాలా తన జన్మని తిట్టుకుంటుందట. ఆ టైంలో తన జన్మనే తిట్టుకుంటుందట. మీకు తెలుసు, స్తోత్రం చెప్పాలి గట్టిగా. అవునే కదా? ఆ నొప్పులు భరించలేక ఇప్పుడు ఆ సిస్టమ్ ఎవరికి లేదులేండి. ఎలా పోతున్నారు అలా తీస్తున్నారు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు డెలివరీ అంటే ఎలాగుందో తెలుసా? కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఉంది అంతే. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇదివరకు చాలా కష్టంగా ఉండేది డెలివరీ అంటే, ఇప్పుడు కట్టే కొట్టే తెచ్చే అయిపోయింది. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ సిజరన్ చేయించుకున్న వాళ్ళకి తెలియదు ఈ నొప్పి, కానీ నొప్పులు అనుభవించి డెలివరీ అయిన వారికి అనిపిస్తుందట, మరలా జన్మ అంటే ఉంటే అసలు ఆడదానికి పుట్టకూడదు అనిపిస్తుందట. దేవుడు చెప్పాడు, నీ ప్రసవ దినమున నువ్వు చచ్చి బ్రతుకుతావు, అది 2వ జన్మ నీకు అన్నాడు. స్త్రీకి 2వ జన్మది, 2వ జన్మ. అందుకని ప్రసవ దినము టైంలో ఖచ్చితంగా భర్త ఉండాలి దగ్గర. ఆమెకు ఆదరణ భర్త ఖచ్చితంగా ఉండాలి దగ్గర. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొకసారి చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. చచ్చినా మరలా 2వ జన్మ స్త్రీగా పుట్టకూడదు అనుకుంటుందట. తన జన్మనే శపించుకుంటుందట ఆ టైంలో స్త్రీ. అంత భయంకరమైన నొప్పులు అనుభవిస్తుంది. కానీ బిడ్డ పుట్టగానే ఆ బిడ్డను చూసుకుంటూ, ఆ బిడ్డను ఈ యొక్క సందడిలో ఆమె పడిన వేదన, ఆమె పడిన కష్టం, ఆమె పడిన ఆ యొక్క బాధంతా మరిచిపోయి బిడ్డ విషయంలో ఎంతో సంతోషిస్తూ ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చెప్పండి ఇంకొకసారి. దేవుని బిడ్డలారా గమనించండి, అంత వేదన పడి నేను కన్నాను కాబట్టి
వేదన పుత్రుడు ఎబ్బేజ్ అని పేరు పెట్టింది. ఎబ్బేజ్ జీవితం అంతా ఎలా ఉందో తెలుసండి, ఎదుగుతున్నాడు. అతని జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. అన్నగారులు అతన్ని చూసి ఏమన్నారు తెలుసా? రే నష్టజాతకుడా, నువ్వు నష్టజాతకుడురా, నువ్వు గర్భాన్ని పడినావు, మా ఇంట్లో అన్నీ పోయినాయి, నాన్నగారు సంపాదన పోయింది, ఇంట్లో ఉన్న ఆస్తులు పోయాయి, తినడానికి లేని స్థితిలో ఉన్నాం, ఇప్పుడేదో కొంచెం బాగున్నాం, నువ్వు గనక మరలా మా ఇంట్లోకి వచ్చావంటే మేము మరలా నష్టపోతాం, నువ్వు నష్టజాతకుడురా అని అన్నగారులు అందరూ కూడా అతన్ని వేదన పుత్రుడిగా అంటే నష్టజాతకునిగా గెంటి వేసి దోసివేసినప్పుడు అతడు ఒక పశువుల శాల లాంటి శాలలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు, దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చెప్పనా? నన్ను ఎందుకు ప్రభు ఎలా పుట్టించావు? నేను పుట్టించమని నేను అడిగానా? మా అన్నగారులు బాగున్నారు, అందరూ బాగున్నారు, నన్ను ఎందుకు ఇలా పుట్టించాలి నువ్వు? నా జన్మ ఎందుకు ఇవ్వాలి నువ్వు? నేను పుట్టించమని అడిగానే ఇంత దరిద్రంగాని, ఇంత పనికిమాలిన బ్రతుకు నాకు ఇమ్మన్నానా అని దేవుణ్ణి ఎప్పుడు అతడు శోధించలేదు. గట్టిగా స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. అతడు యుక్త వయసుకు వచ్చాడు. యుక్త వయసుకు వచ్చేంత వరకు కూడా ఆ వ్యాధులన్నిటినీ భరించాడు, ఆ శోధనలన్నిటినీ భరించాడు, ఆ ఇబ్బందులన్నిటినీ భరించాడు, ఆ కష్టాలన్నిటినీ భరించాడు. యుక్త వయసు వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు చూద్దాం. 4:9 4వ అధ్యాయము 1 దినవృత్తాంతములు 9-10 వచనాలు మనం చదువుదాం. ఎబ్బేజు 9-10 వచనాలు చదువుదాం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి, జాగ్రత్తగా వినాలి, తన సహోదరుల కంటే ఘనత పొందాడట. ఎలా పొందాడో చూద్దాం. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొర్రపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. గట్టిగా స్తోత్రం చెప్పండి. నన్ను తప్పించుము అని ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన చిన్ననాటి నుండి చేస్తున్నాడు మనవుడు. ఎప్పటి నుంచి? చిన్ననాటి నుండి అనండి. చిన్ననాటి నుండి తల్లి ఒకటి నేర్పింది, ఒరే బాబు, నువ్వు పుట్టేటప్పటికి మా దగ్గర ఆస్తులు ఏమి లేవు, నీకు ఇవ్వడానికి, ఇదిగో ఇజ్రాయేలు దేవునికి నిన్ను అప్పగించుచున్నాను, ఇజ్రాయేలు దేవుని చేతిలో నిన్ను పెడుతున్నాను, ఆయన్ని విడిచిపెట్టొద్దు, ఆయన్ని ప్రార్థించు, కష్టంలో, ఇబ్బందులు, ఇరుకులు, వ్యాధి బాధలు, సమస్యలు ఆయన్ని ప్రార్థించు అని తల్లి దేవుని యొక్క సన్నిధిని అప్పగించి చనిపోయింది. ఎబ్బేజు ప్రార్థన చేస్తున్నాడు. తల్లి చెప్పిన నాటి నుండి యుక్త వయసు వచ్చేంత వరకు ప్రార్థన చేస్తున్నాడు. ఆ యుక్త వయసులో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. మరి చిన్నప్పటి నుంచి చేస్తున్న ప్రార్థన ఆలకించబడలేదా? ఆలకించబడింది. కానీ ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది అంటాడు ప్రసంగికారుడు 3వ అధ్యాయంలో. ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. ఎబ్బేజు సమయం వచ్చింది. ఇప్పుడు ఎబ్బేజు సమయం వచ్చింది కాబట్టి ఎబ్బేజుని లేవనెత్తాడు, నిలబెట్టాడు. తన సహోదరుల కంటే ఘనమైన వాడిగా నిలబెట్టేశాడు దేవుడు. తన సహోదరుల కంటే ఘనమైన వాడిగా నిలబెట్టేశాడు. ఆ శోధన, వేదన అంతా తొలగిపోయింది. ఆశీర్వాదముతో నింపబడ్డాడు ఎబ్బేజ్, దీవెనితో నింపబడ్డాడు ఎబ్బేజ్. కొంచెం ఓపికతో కనిపెడితే సమస్త ఆశీర్వాదము నీ కాళ్ళ క్రింద ఉంచబోతున్నాడు దేవుడు. కొంచెం ఓపికతో, సహనంతో కనిపెడితే సమస్త దీవెనలు నీ నెత్తి మీదకి తీసుకురాబోతున్నాడు దేవుడు. కానీ నువ్వు ఓపికతో కనిపెట్టాలంతే, నువ్వు సహనంతో కనిపెట్టాలంతే. కొంతమందికి సహనం, ఓపిక అనేది ఉండదు. వాటి గురించి ప్రార్థన చేసినప్పుడు కూడా అవి ఇప్పుడే కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తారు. అంటే ఆ ఓపిక, సహనం కూడా పొందుకోవడానికి కూడా ఓపిక ఉండదు, అవి కూడా ఇప్పుడే కావాలని ప్రార్థన చేస్తారు. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా కనిపెట్టి ప్రార్థన చేయగలిగితే సమయం వచ్చిన తర్వాత ఆయన నిన్ను హెచ్చించబోతున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఎబ్బేజును చూస్తున్నాడా లేదా దేవుడు? తల్లి గర్భములో రూపుదిద్దక మునిపే నేను నిన్ను ఎరిగి ఉంటిని. మరి ఇప్పుడు వరకు ఇన్ని సమస్యలు వచ్చినా నేను ఎందుకు పట్టించుకోవట్లేదండి అంటే పట్టించుకుంటాడు. సమయం వచ్చింది, ఎబ్బేజు సమయం వచ్చింది, ఎబ్బేజుని పట్టించుకున్నాడు. ఆగరు సమయం వచ్చింది, ఆగరుని పట్టించుకున్నాడు. ఇస్మాయేలు సమయం వచ్చింది, ఇస్మాయేలుని పట్టించుకున్నాడు. శారా సమయం వచ్చింది, శారాను పట్టించుకున్నాడు, గర్భం తెరిచాడు.
శారా సమయం వచ్చేంత వరకు శారా ఓపిక పట్టాలి. అంతేకాని నా దాసిని తీసుకెళ్ళు, నా కూలని తీసుకెళ్ళు అని చెప్పకూడదు. ఇక్కడ ఓపిక పట్టాలంటే, ఓపిక పట్టకపోతే ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి, ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఈరోజు నువ్వు ఓపికతో కనిపెడితే, సహనంతో కనిపెడితే విజయం నీదే. ఎంతమంది విజయం చూడాలనుకుంటున్నారు? అపజయంలో ఉన్న నీవు, శోధనలో ఉన్న నీవు, కష్టాల్లో ఉన్న నీవు విజయము చూడాలనుకుంటే కొంచెం ఓపికతో, సహనముతో దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి కనిపెట్టి ప్రార్థన చేయి. ఖచ్చితంగా విజయం నిన్ను ఓరించబోతుంది. దీవెన నీవు పొందబోతున్నావు, ఆశీర్వాదం నువ్వు పొందబోతున్నావు. సిగ్గుపడే పరిస్థితి రాదు, నీ ముఖములు ఎన్నడూ లజ్జిప్పవు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదంతో నువ్వు నింపబడతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతమందికి కావాలి దేవుని దీవెనలు? ఎంతమందికి కావాలి ఆశీర్వాదాలు? మరి ఈరోజు మనం ఏం చేద్దాం చెప్పాలి? ఏం చేద్దాం మనం? యాకోబుకి 4 భార్యలు, అందులో పెద్ద భార్య పేరు లేయా. అనండి, పెద్ద భార్య పేరు ఏం పేరు? లేయా. లేయా జబ్బు కన్నులది. ఎవరు ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదు. తండ్రి యాకోబుని మోసగించి ఈ లేయ తండ్రి యాకోబుని మోసగించి లేయనిచ్చి పెళ్లి చేసేసాడు. రాహేల్ని ప్రేమించాడు. రాహేల్ అందగత్తే, రాహేల్కి స్నేహితులు ఉన్నారు, రాహేల్ని ప్రేమించేవారు అనేక మంది ఉన్నారు. తండ్రి ప్రేమిస్తున్నాడు, సహోదరులు ప్రేమిస్తున్నారు, ఇంకా అనేక మంది ప్రేమిస్తున్నారు రాహేల్ని. కానీ లేయని మాత్రం ఎవరు కూడా ప్రేమించట్లేదు. ఎందుకంటే ఆమె జబ్బు కన్నులది అని రాయబడి ఉంది. జబ్బు కన్నులది అని రాయబడి ఉంది. రాహేల్ని చూసిన వారు అందరూ ప్రేమిస్తున్నారు, లేయని చూసిన వారు అందరూ ద్వేషించుతున్నారు. లేయ అక్కడికి వచ్చేసరికి 4 కూర్చునేసరికి, లేయ అక్కడికి వెళ్దామనుకునేసరికి ఆ 4 లేచి వెళ్ళిపోయేవారు. రాహేలు యాకోబు అలా కూర్చునుంటే సరదాగా లేయ వెళ్ళి అక్కడ వారితో ఉందామనేటప్పటికి రాహేలు యాకోబు కూడా లేచి వెళ్ళిపోయేవారు. పోనీ తండ్రితో తన బాధను చెప్పుకుందాం, తండ్రితో తన వేదన చెప్పుకుందాం, తండ్రితో తన కష్టాన్ని చెప్పుకుందామని తండ్రి దగ్గరికి వద్దామంటే అసలు తండ్రి పట్టించుకునేవాడే కాదు. ఆదరణ కలిగిన మాటలు తండ్రి కనీసం ఒక్క మాట కూడా లేయతో మాట్లాడిందే లేదు. లేయ నలిగిపోతుంది. ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. అంతకుముందు దేవుడంటే తెలియని లేయ ఆయా విగ్రహాలకి మొరపెట్టుకునేది, ఆయా సందర్భాల్లో ఆ విగ్రహాలను బట్టి ఏడ్చేది. కానీ ఎప్పుడైతే యాకోబుని పెళ్లి చేసుకుందో యాకోబు కూడా ద్వేషించడం మొదలుపెట్టాడు. ఇదిగో మీ నాన్న నాకు నిన్ను చూపించకుండా మోసం చేసేసాడు. నువ్వు నాతో మాట్లాడినా, నా దగ్గరికి వచ్చినా, నాకు భోజనం పెట్టినా నిన్ను ఊరుకొని జాగ్రత్త అని చెప్పేసి ఆమెను మాటికి తిడుతూ ఉండేవాడు, మాటికి ఇసుక్కుంటూ ఉండేవాడు. కానీ ఆమె సెల్లులైన రాహేలుతో మాత్రం ప్రేమగా మాట్లాడుతూ ఉండేవాడు. చెప్పండి, నీ భర్త నిన్ను పట్టించుకోకుండా, నీ భర్త నీతో మాట్లాడకుండా, నీ భర్తకు నువ్వు అన్నం పెడితే తినకుండా, నీ చెల్లెలతో ప్రేమగా ఉండి, నీ చెల్లెలతో పెడుతుంటే తింటుంటే, నీ చెల్లెలు మంజులు ఇస్తుంటే తాగుతుంటే, నీ చెల్లెలతో నవ్వుతుంటే నీకు ఎలా ఉంటుంది? రగిలిపోదా కడుపు? చెప్పాలి. మేలో కీడో మొత్తం మీద నేను నీ భార్యని, తెలిసి జరిగిందో తెలియక జరిగిందో మొత్తం మీద నా తండ్రి చేశాడు. ఇప్పుడు నేను నీ భార్యని. ఇప్పుడు భార్య భర్తల ధర్మం నెరవేర్చాలా వద్దా? అతలకు పో, నువ్వు నాకు ధర్మం గురించి చెప్తున్నావేటి? నీ తండ్రి మోసం చేసి నాకు నిన్నిచ్చి పెళ్లి చేశాడు. మరి నువ్వు పెద్ద నీతిమంతుడు. ఎవరు తెలియకపోతే అందరూ నీతిమంతులే. దొరికితేనే దొంగలు, దొరకనంచేపు దొరలే. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అందరూ దొంగలే అనండి. మాట్లాడరే. అందరూ దొంగలే అనండి. నిన్ను నువ్వే అనుకుంటున్నావు బాధ. అందరూ అంటే అందులో నేనున్నానా లేదా, నువ్వు ఉన్నావా లేదా చెప్పాలి. అందరూ దొంగలే, కానీ దొరికితే దొంగలే. దొరకనంచేపు దొరవే, వెళ్ళిపోదు నీ దొరతనం. అలాగా ఎక్కడో దొరుకుతావు, దొరికిన వెంటనే అలా నిలదీస్తాడు దేవుడు, అలా నిలబెడతాడు. అప్పుడు నువ్వు ఇలా పెట్టుకుని ఉండదు, ఎలా పెట్టుకుని ఉండదు. ఎందుకంటే పెద్ద స్క్రీన్ మీద కనబడుతుంది. నువ్వు ఏదైనా క్రైమ్ చేసావనుకో, పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు నీ ముఖం మీద ముసుకేస్తారు. అక్కడ ముసుకేరు, డైరెక్టర్గా చూపిస్తాడు దేవుడు స్క్రీన్ మీద. దేవునిలో నువ్వు చేస్తున్న క్రైమ్ విషయంలో
దేవునికి భయం కలుగును గక్క. ఇంకొకసారి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాహేలు విషయంలో లేయా మనసు ఉడికిపోతుంది. లేయా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. కానీ అంతకుముందు అయితే ఎంతోమందికి మొరపెట్టింది, కానీ జవాబు రాకపోయేసరికి ఇంకా నా భర్త దేవుడైన యాకోబు దేవునికి నేను మొరపెడతాను అని మొరపెట్టడం ప్రారంభించింది ఇశ్రాయేలు దేవునికి. మొర ఆలకించిన వానికి ఏల రూకలు ఖర్చు పెడదువు. మొర ఆలకించిన వారికి ఎన్ని విధాలుగా మొర్రపెట్టినా ఏమి ప్రయోజనము? మొర ఆలకించువాడు ఒకడున్నాడు మన మధ్య. ఆయన సన్నిధిలో నువ్వు మొర్ర పెట్టగలిగితే జవాబు తన్నుకుంటూ వస్తుంది. రాత్రికాల సమయంలో అద్భుతం జరగబోతుంది. ఎంతమందికి మొరపెట్టినప్పటికీ, ఎన్ని విధాలుగా మొరపెట్టినప్పటికీ సమాధానం లేదు. ఇంకా నా జీవితంలో నా భర్త దేవుడు తప్ప నాకు వేరే దిక్కు లేదు అని మొర్ర పెట్టడం మొదలుపెట్టింది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మొరపెడుతుంది. 7 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ సందర్భంలో 7 సంవత్సరాల్లో లేయని ఇలా ముట్టుకోలేదండి, ఇలా కంటితో చూడలేదండి యాకోబు. 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ రాహేల్ని ఇచ్చుకుని పెళ్లి చేసుకున్నట్టు. రాహేల్తో కూడా పెళ్ళి అయిపోయింది. రాహేల్కి పెళ్ళి అయిపోయింది. రాహేల్తో సంతోషంగా ఉంటున్నాడు. ఇంకా రాత్రి పగలు రాహేల్తోటే గడుపుతున్నాడు, ఆనందంగా ఉంటున్నాడు. లేయని పట్టించుకోవట్లేదు. మొరపెడుతుంది. మొరపెట్టుటలో సంవత్సరమైంది, 2 సంవత్సరాలైంది, 3 సంవత్సరాలైంది, 4 సంవత్సరాలైంది, 5 సంవత్సరాలైంది, 6, 7, 8, 9, 10 సంవత్సరాలైంది. అలాగా అయ్యేసరికి దేవుడు లేయని జ్ఞాపకం చేసుకున్నాడు. 29:31 ఆదికాండము 29 అధ్యాయము 31వ వచనం. లేయా ద్వేషించబడుట యెహోవా చూసి ఆమె గర్భము తెరిచెను. గట్టిగా చప్పట్లు కొడదామా? చెప్పండి ఇప్పుడు. యెహోవా చూసి అనండి. చూచుచున్న దేవుడు. ఎవరైనా ద్వేషించబడుట చూస్తున్నాడు, నువ్వు హింసించబడుట చూస్తున్నాడు, నువ్వు శోధించబడుట చూస్తున్నాడు, నువ్వు కష్టాలు అనుభవించబడుట చూస్తున్నాడు, నువ్వు వేదన అనుభవించబడుట చూస్తున్నాడు, నువ్వు కన్నీరు వీడుచుట చూస్తున్నాడు. చూచుచున్న దేవుడు నీ కన్నీరు విడుచుట ఆయన చూస్తున్నాడు. కానీ చూస్తూ అలా ఊరుకున్నాడా? చూస్తూ ఊరుకునే దేవుడా? కాదు. ఒక దినమున నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు, నీ తల పైకెత్తగలిగిన దేవుడు, నిన్ను ఆశీర్వదించి తలగా చేయగలిగిన దేవుడు, ఉన్నతమైన స్థితిలో నిలబెట్టగలిగిన దేవుడు. చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, చూచుచున్న దేవుడు, నిన్ను ఆశీర్వదించగలిగిన దేవుడు. లేయ ద్వేషించబడుట చూస్తున్నాడు, అవమానపరచబడుట చూస్తున్నాడు, వేలన చేయబడుట చూస్తున్నాడు. ఆమె గర్భం తెరిచేసాడంతే. రాహేలు ప్రేమించబడుతుంది అందరి చేత, ఆమె గర్భం తెరవబడలా. అనుకోకుండా ఏదో ఒక రీతిలో యాకోబు లేయని చూసేసరికి రాహేల్లా కనిపించింది, అందంగా కనిపించింది. ఏంటి ఎప్పుడు ఇంత అందంగా లేని జబ్బు కళ్ళుతో ఉన్న లేయా ఈరోజు ఏంటి నా దృష్టికి ఎంత అందంగా కనబడుతుంది అని లేయతో ప్రేమతో మాట్లాడాడు. ఆ ప్రేమ అలాగా ఆ ప్రేమ గర్భము ధరించేంత రీతికి వెళ్ళిపోయింది. చూసారా, దేవుని సన్నిధిలో నువ్వు చేస్తున్న సంవత్సరాలతో కూడిన ప్రార్థన వ్యర్థం కాదు, ఎప్పటికీ కూడా వ్యర్థం కాదు. లేయ ప్రార్థన వ్యర్థమైందా? చెప్పాలి. ఆగరు ప్రార్థన వ్యర్థమైందా? ఎబ్బేజు ప్రార్థన వ్యర్థమైందా? చూచుచున్న దేవుడు అనండి, చెప్పాలి. చూచుచున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ఆయన నీ వేదన అంతటినీ చూస్తున్నాడు. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు వేదన అనుభవిస్తున్నారండి. బానిసత్వంలో మగ్గిపోతున్నారండి ఇశ్రాయేలు ప్రజలు. బానిసత్వంలో మగ్గిపోతుంటే ఎన్ని సంవత్సరాలు చూస్తూ ఉన్నాడో తెలుసా? 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, 430 సంవత్సరాలు అనండి. చెప్పాలి, మాట్లాడరే. ఇశ్రాయేలు ప్రజలు నలిగిపోతుంటే ఎన్ని సంవత్సరాలు చూస్తూ ఉన్నాడు ఆయన? మా దేవుడు ఎప్పుడు చూస్తాడో మా వంక, ఎప్పుడు మాకు సహాయం అందుతుందో, మమ్మల్ని వదిలేసాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా వైపు చూడట్లేదు అని బాధపడుతున్నావా? ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే మూలుగుతున్నారట. కానీ దేవుడు ఆ మూలుగుల్ని విన్నాడట. నువ్వు మూలుగుతూ ఉంటావు కదా,
కొంతమంది ఇసుక్కుండా ఉంటారు, కొంతమంది సనుక్కుండా ఉంటారు. ఆ సనుగుడు ఏంటో తెలియదు, అంటూ ఉంటారు. ఇప్పుడు చూసిన ఆ సనుగుడు ఏంటో తెలియదు, పైకి వినపడదు, గొనుక్కోవడం అన్నమాట. చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను, ఆ సనుగుడు మానేయండి. ఆ సనుగుడు వల్ల ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలో చచ్చిపోయారండి, నాశనం అయిపోయారు. చనుక్కోవడం వల్ల, కేవలం చనుక్కోవడం వల్ల మనం ఏం చేస్తాం, పైకి వినపడినాము, మూనుక్కుండా ఉంటాం, చనుక్కుండా ఉంటాం. చనుగుడు 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 ఏం చెప్పు చనుక్కుంటూనే ఉంటారు కొంతమంది, పైకి వినపడదు ఆ చనుగుడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని బిడ్డలారా, మూలుగులు వినబడినాయి అంట దేవునికి. ఇజ్రాయెల్ ప్రజల గురించి దేవుడు మోషేని పిలిచి అంటున్నాడు, నేను నా ప్రజల కష్టమును చూసి తిని, వారు మూలుగులు వింటిని, అందుకే వారిని విడిపించ దిగి వచ్చి తిని అంటున్నాడు మోషేతో. నిర్గమకాండం 3 దేవుని బిడ్డలారా, నేను వారిని విడిపించ దిగి వచ్చి తిని, వారి మూలుగులను వింటిని, వారిని శ్రమను చూచి తిని. చూచుచున్న దేవుడు, నీ శ్రమ ఆయన చూస్తున్నాడు, నీ కష్టం ఆయన చూస్తున్నాడు. కష్టం ఊరికే పోదు, నీ శ్రమ ఊరికే పోదు, ఆయన ఖచ్చితంగా నిన్ను లేవనెత్తబోతున్నాడు. అద్భుతమైన కార్యం నీ పట్ల జరిగిస్తాడు, ఆశ్చర్యమైన కార్యం నీ పట్ల జరిగిస్తాడు. నువ్వు నమ్ముతున్నావా? ఆగరును చూసిన దేవుడు లేవనెత్తిన దేవుడు, ఎబ్బేజును చూసి లేవనెత్తిన దేవుడు, లేయాను చూసి లేవనెత్తిన దేవుడు ఈరోజు నిన్ను లేవనెత్తడానికి సిద్ధముగా ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు, నీ కన్నీటినంతటిని తుడిసివేసి సంతోషము నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన ఆశీర్వాదం నీకు కావాలా? దీవెన నీకు కావాలా? అయితే మోకరించు, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్ళాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు. నీవు శ్రమలు వచ్చినాయని, కష్టాలు వచ్చినాయని త్రొట్టిల్లిపోమాకు. ఇప్పుడే నువ్వు నిరీక్షించి కనిపెట్టి ప్రార్థించు. దేవుని సన్నిధిలో ఆశీర్వాదం నువ్వు చూడబోతున్నావు, దేవుని సన్నిధిలో అద్భుతమైన కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు, మహిమతో నింపబడిన కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు, ప్రత్యక్షతలతో నింపబడిన కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. ప్రార్థించు, ప్రార్థించు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవుడా నీకు వందనాలు, చూచుచున్న దేవుడా నీకు వందనాలు, మమ్మల్ని చూస్తున్నవాడా నీకు వందనాలు, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు, ఆలోచనకర్త నీకు వందనాలు, గొప్ప దేవుడా నీకు వందనాలు. ప్రార్థించాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ ది లార్డ్, గ్లోరీ, ప్రైజ్ లార్డ్. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. ఈరోజు నా ప్రతి పరిస్థితి తెలిసిన దేవుడు, అందుకే నాతో మాట్లాడావు ప్రభువా, నన్ను దర్శిస్తున్న ప్రభువాని. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో కనిపెడదాం. దేవా నీకు వందనాలు. ఆగరును చూసిన దేవుడవు నాయన, ఎబ్బేజును చూసిన దేవుడవు నాయన, లేయాను చూసిన దేవుడవు, ఈరోజు మమ్ములను చూస్తున్న దేవుడవు. 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న నలిగిపోతున్న ఇజ్రాయేల్ జనాంగమును చూసిన దేవుడవు, మమ్ములను చూస్తున్న దేవుడవు. నువ్వు చూచుచున్న దేవుడవు అయ్యా. మమ్మల్ని దర్శించండి, నీ అభిషేకముతో మమ్మల్ని నిలబెట్టండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.